ధ్యానము ఆధ్యాత్మిక జీవితము. ఇందులో మనము కొన్ని కొన్ని చాప్టర్స్ అయిపోయినాయి. మనం ఇంకా ఇప్పుడు 3rd చాప్టర్లో ఉన్నాము. అందులో దేని గురించి మనం అనుకుంటున్నాము అంటే, బాధ్యత అంటే ఏమిటి, బాధ్యతలో స్వార్థం ఉండొచ్చా, ఎట్లాంటి వాటిని బాధ్యతలు అంటారు అనేది మనము లాస్ట్ టైం కొంచెం చెప్పుకున్నాము. ఇతరులను సంతోషపరచడానికి మితిమీరిన ఉత్సాహంతో పనిచేస్తూ సమయాన్నంతటినీ దానికే వెచ్చించటం వలన ప్రార్థన, ధ్యానం వంటి సాధనలకు సమయం దొరకని మనుష్యులు మరొక రకము అంటున్నారు కదా. మనం పోయినసారి చూసాం ఈ పాయింట్. కాబట్టి కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ మెప్పు పొందాలి అని చెప్పేసి, లేకపోతే నేనేదో వాలంటీర్ అని అనిపించుకోవాలని, ఇంకా మీరు మఠంలో కానీ అట్లాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు. మిక్స్డ్, చాలా రకరకాల పీపుల్ ఉంటారు కదా. కాబట్టి అందరూ రాధిక మీడ్పెట్టు అందరూ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. భగవంతుని మీద ఇష్టంతో చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒక వాలంటీర్గా చేస్తుంటారు, కానీ వాళ్ళలో ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదన్నమాట. వేరే వాళ్ళని సంతోషపరచడానికి చేయడము, అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రార్థనకి, ధ్యానంకి సమయం దొరకదు అని అంటున్నారు. కాబట్టి వీరు సేవ చేయడం కోసము క్లబ్బుల్లోనూ, పార్టీలలోనూ, సొసైటీలలోనూ, రాజకీయాలలోనూ చేరుతుంటారు, లేదా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. వీటి వలన వారికి కొంతకాలం పాటు కొత్త కొత్త ప్రాముఖ్యతలు లభిస్తాయి. అంతే కదా, కొత్తగా ఒక క్లబ్లోకి వెళ్ళి చేరారు, ఒక కిట్టి పార్టీలోకి వెళ్ళి చేరారు అనుకోండి, అక్కడ కొంత గుర్తింపు వస్తుంది, దాంతోనే సాటిస్ఫై అయిపోతారు అనమాట. ఇదే చాలు అనుకుంటారు. కొన్నాళ్ళు టైం గడిచిపోతుంది, కొన్నాళ్ళు వాళ్ళకి టైం పాస్ అవుతుంది, తర్వాత బోర్ కొడుతుంది. చెప్పాను కదా, నేను ఇక్కడే ఒక ఆవిడ ఉంటారు, ఆవిడకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆవిడ సేవ మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అన్ని హంగులు ఉన్నాయి ఆమెకి 2-వీలర్ డ్రైవింగ్ వచ్చు, డబ్బుకు కొదవలేదు, ఇంట్లో అందరూ ఆమెకి సహకారం చేస్తారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, ఆమెకి మంచి టాలెంట్స్ ఉన్నాయి. అట్లా నలుగురికి పంచాలనుకుంటే ఇంతనే చేయొచ్చు. ఎప్పుడు అంటది శాంతి గారు, మీలాగా నేను సేవలు చేయాలండి అంటుంది. నేను ఎన్నోసార్లు ఆమెకి ఎన్నో మార్గాలు చూపిస్తూనే ఉంటాను, కానీ దాదాపు చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఆమె అనుకుంటూనే ఉంది. ఇంకా మళ్ళీ ఏమంటుంది, అయ్యో మా ఫ్రెండ్స్, మా బంధువులు ఒప్పుకోరండి, మాకు బంధువులు ఎక్కువ అండి, మా ఇంట్లో ఫంక్షన్లు ఎక్కువ అండి, మీలాగా మేము రాలేమండి సేవలకి అని అంటారు. ఇంకా ఆ మాత్రం దానికి ఆలోచించడం దేనికి, వదిలేయండి, ఇంకా అందులోనే ఉండిపోండి, అంతే కదా. మళ్ళీ ఏమంటుంది, నాకు అసలు ఈ మధ్య కిట్టి పార్టీస్ వీటి వెళ్తుంటే నాకు అసలు సాటిస్ఫాక్షన్ రావట్లేదు శాంతి గారు, మీలాగా చేయాలని ఉంది. గట్టిగా ఉండాలి ఆ సంకల్పం, అది కదా. ఊరికే చేయాలని ఉంది అంటే ఎట్లా అవుతుంది? భగవంతుడు తీసుకుంటాడా? అధికారం రావాలి మనకు అది చేయాలంటే. మనకు ఇక్కడ ఎంతమంది వచ్చారు ఈరోజు, ఇంతమంది, ఒక 8 మందిని కలిసాము అంటే ఎంతో అనుగ్రహం ఉంటేనే మనం ఇంత మాత్రం కలుస్తున్నాము. కనీసం మా మాతాజీలు గుంటూరు మాతాజీలు పెట్టినప్పుడు కూడా 12 మెంబర్స్ 10 మెంబర్స్ అలా అటెండ్ అవుతారు, మీరు నమ్మినా నమ్మకపోయినా. మన సత్సంగంలో కనీసం ఇంతమంది 6 మంది అయినా 8 మంది అయినా అటెండ్ అవ్వగలుగుతున్నాము అంటే మన భగవంతుని అనుగ్రహం ఉంది అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఏదైనా బలంగా ఉండాలి ఆ సంకల్పము. నిజంగా నేను సేవలో తరించాలి, నాకు ఇంత టాలెంట్ ఇచ్చాడు కదా భగవంతుడు, నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు కదా, నేను సమాజం కోసం దీన్ని వినియోగించాలి అనే దృఢ సంకల్పం మనకు ఉండాలన్నమాట. అది ఏమంటున్నారు, ఈ కొత్తదనం పాత పడిపోయినా, లేక పైన చెప్పబడిన సంస్థల పలుకుబడి సమాజంలో తగ్గిపోయినా వారు ఎంతో అసంతృప్తికి లోనవుతారు. సో నేను చెప్పాను కదా, ఆవిడ వెళ్ళి ఏదో వేరే పెద్ద క్లబ్లో ప్రెసిడెంట్గా కూడా పనిచేసింది. కొన్ని రోజులు బాగుంది, మళ్ళీ తర్వాత 1 ఇయర్కే బోర్ కొట్టేసిందంట, తనకి వదిలేసింది. ఇంకా నాకు బోర్ కొట్టేసిందండి, ఇంకా అవే పనులు, అవే కార్యక్రమాలు, నాకు విసుగొచ్చేసింది అని చెప్పేసి మానేసింది. ఇంకా అట్లా ఉంటుందన్నమాట. పోనీ దాంట్లోనే కంటిన్యూ ఒక సేవలాగా చేసి కంటిన్యూ అయ్యేంత ఇష్టం లేదు. కాబట్టి ఎక్కడ మనకు బోర్ కొట్టదు అంటే భగవంతుని తెలుసుకునే పనిలో మాత్రమే అనమాట. మనం ఎంతసేపు సాధన చేసుకున్నా మనకు బోర్ కొట్టదు. ఎన్ని పుస్తకాలు మనం అధ్యయనం చేసినా బోర్ కొట్టదు. బోర్ కొడతా ఉంది అది అంటే సరైన మార్గంలో లేదు నీ మనస్సు అని అర్థం అనమాట. కాబట్టి ఎంత డీప్గా అయినా వెళ్ళొచ్చు, అంతే కదా. మనం లలితా సహస్రనామాన్ని పైన అలా చదివేసుకొని వెళ్ళిపోవచ్చు. చదవడం రాని వాళ్ళు కూడా ఉంటారు.
ఇంకా అర్థం తెలుసుకోవచ్చు. ఇంకా రకరకాల పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు చెప్పినటువంటివన్నీ కూడా అర్థం తెలుసుకోవచ్చు. దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎన్ని రకాలైన ఒక్కటి పట్టుకుని మనం ఎన్ని రకాలైన తరించవచ్చు కదా. అట్లా మనం చేస్తూ ఉంటే మనకేమీ అసంతృప్తి ఉండదనమాట. కాబట్టి ఇవన్నీ దాపరికం లేకుండా వివేకానంద స్వామి ఈ విషయాల్ని వివరించారు అని యతీశ్వరానంద మహారాజ్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారంటే, శరీరం మీద లేదా పేరు ప్రఖ్యాతుల మీద ఉండే వాంఛలకు బానిసలుగా జీవించడం ఒక రోగము అంటున్నారు. అది సో ఇప్పుడు నేను ఇక్కడ సత్సంగం చెప్తున్నా, మీరు నమ్మరు. యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తున్నా నేను ఎప్పుడు చేస్తున్నారా ఏమి అసలు వెయిట్ చేయను అనమాట. వాళ్ళే లింక్ పెడతారు, మేడం ఈరోజు అప్లోడ్ చేశాము అని. ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని వారాలైనా కొన్ని నెలలైనా చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి ఎడిటర్ దొరకలేదు అని చెప్తుంటారు. పాపం ఆ ఛానల్ ఓనరు ఆయన ఏదో పాపం వేరే బిజీలో ఉంటారనమాట. చిన్న ఛానల్ వాళ్ళది. మరి నేను తీసుకెళ్ళిన అవన్నీ ఆడియోస్ అన్ని తీసుకెళ్ళి నా సపరేట్ నేను ఒక ఛానల్ పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేయడం అదంతా నాకు పెద్ద అవగాహన లేదు, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఈవెన్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ పనులన్నీ చేయటానికి, పోస్టర్లు ప్రిపేర్ చేయడం అవన్నీ. వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు పెడతారు, కానీ నేను అది కూడా పంపించడం లేదు. పోనీ ఎవరికి ఎప్పుడు ప్రాప్తం ఉంటే వాళ్ళు వింటారు, అంతే కదా. అట్లా మనకి పేరు ప్రఖ్యాతుల మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు అనమాట, అది పోవాలి ఫస్ట్. కాబట్టి అది ఒక రోగము అంటున్నారు. అయినా ఈ విషయాన్ని మనుష్యులు తమ బాధ్యతగా ఎంత సులువుగా అన్వయించుకుంటారో. మనుష్యులు ధనం కోసమో లేదా తమకు ఇష్టమైన వస్తువుల కోసమో ఈ ప్రపంచంలో ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే కర్తవ్యం అని వారి నుంచి సమాధానం వస్తుంది. అది సో కొంతమంది ఉంటారు బాగానే సంపాదించారనుకోండి, ఇంకా అక్కడితో ఒక 40 ఏళ్ళు మామూలుగా గురువులు అట్లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కొంత సంసార జీవితాన్ని కొంత పక్కకు పెట్టి కొంత టైంని భగవంతునికి కేటాయించండి అని చెప్తారు. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కలిసి ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళండి, ఒకరికొకరు సహకారం చేసుకోండి, ఇద్దరు ఒక అన్నా చెల్లెళ్ళలాగా ఉండండి అని చెప్తారు. అట్లా చెప్తే చాలా మందికి నచ్చదు. బ్రహ్మచర్యంలో ఉండండి, మీ శక్తినంతా వృధా చేసుకోవద్దండి సంసారంలో పడి అని చెప్తారు. శారదమాత కూడా అలాగే చెప్పేది. ఎవరైనా ఎక్కువ మంది పిల్లల్ని కన్నవాళ్ళు అలా వస్తే చీదరించుకునేది, చాలా చీదర అనిపించేదంట అమ్మకి. ఏంటి పందుల్లాగా పిల్లల్ని కనడం తప్ప ఇంకొక పని లేదా మీకు, ఇదేనా నువ్వు చేయాల్సిన పని, ఒకరిద్దరు పిల్లలు అయితే సరిపోదా, తర్వాత మీరిద్దరు భార్యాభర్తలు కలిసి భగవంతుని గురించి ఆలోచన చేసుకుని ఉండొచ్చు కదా అని చెప్పేవారంట. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ముసలితనం వచ్చినా కూడా అటువంటి ఆలోచనలు తగ్గవు. నేను మా ఇంటి ఎదురుగానే ఒకసారి ఒక వాళ్ళు ఉండినారనమాట. మా ఆవిడ మంచిది, చాలా మంచిది ఆంటీ, కానీ అంత వయసు వచ్చినా అందచందాల మీద ఇంట్రెస్ట్ పోలేదు. ఇద్దరు కూతుర్లకు పెళ్ళిళ్ళు అయ్యి మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంతగా మెయింటైన్ చేస్తారంటే, అది కాక అన్ని వేస్ట్ విషయాల్లోనే ఉంటుందన్నమాట వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా. మళ్ళీ మంచి కులంలో పుట్టినప్పటికీ కూడా ఆ కులం యొక్క మర్యాదను వాళ్ళు పాటించడం లేదు. అంత అనవసరంగా ఇంట్లోనే పేకాట ఆడుకోవడము, అంత వయసులో వేస్ట్ మూవీస్ చూడటము, అట్లా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. మా పాప ఇంకా చిన్నప్పుడు అట్లాంటి వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఉన్నిన్నారనమాట. మంచి ఫ్రెండ్లీగా ఉండేది, కానీ నన్ను అనుకునేది, నేను సేవలకు వెళ్ళడం అదంతా చూసి, ఏంటి నీకు ఈ వయసులో నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాకు 32 అలా ఉండేవన్నమాట అప్పుడు. ఆవిడకి అప్పటికే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి అల్లుళ్ళు వచ్చి మనవరాళ్ళు ఉండే వయసు అనమాట. నువ్వేంటి జీవితాన్ని ఎంజాయ్ చేయడం లేదు నువ్వు అట్లా అనేదనమాట. నాకేమో సరేలే అని నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ వాళ్ళు అట్లాంటి దాంట్లో పడి ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. మంచి ఇల్లుంటే దాన్ని కూడా అమ్మేసుకొని వాళ్ళు ఇంకెప్పుడు రెంట్ హౌస్లోకి వెళ్ళిపోయారనమాట. అంటే వాళ్ళ జలసాలు వాళ్ళని అంతగా పాడు చేసాయి. అది అట్లా రకరకాల వాళ్ళు ఉంటారు సిటీలో, ఇంకా ఎక్కువ వెరైటీ పీపుల్ కనపడుతూ ఉంటారు మనకి. కాబట్టి ఒక వయసు వచ్చే వరకునే మనము కష్టపడాలి, ఫ్యామిలీ కోసం సంపాదించాలి, అవన్నీ అనుకోవాలి. కొంత వయసు వచ్చిన తర్వాత కొంత సమయాన్ని భగవంతునికి కేటాయిద్దాము అనేది మనం అనుకోవాలి అని చెప్తున్నారు. ధన కనక వస్తు వాహనాదుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద తమకున్న నిరర్థకమైన లోభాన్ని కప్పిపుచ్చటానికి విఫల ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది అంటున్నారు. కాబట్టి ధనము,
వస్తువులు అవి అది తప్పేం లేదు, సంపాదించాల్సిందే పిల్లల కోసము, కానీ ఒక లిమిట్ ఉండాలి అని చెప్తున్నారు. కొంతమంది ఎంత కోట్లు సంపాదించినా కూడా ఇంకా సంపాదించే కార్యక్రమంలోనే ఉంటారు. బాగా రిటైర్ అయిన తర్వాత కూడా చాలామంది ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం అని, ఇంకో కొంతమంది మ్యారేజ్ బ్యూరోలని ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ భగవంతుని మాత్రం పట్టించుకోరు. అక్కడ పార్కులలో అక్కడ కూర్చొని ఉంటారు కదా సీనియర్ సిటిజన్స్, వాళ్ళంతా ఎంతసేపు రాజకీయాల గురించే మాట్లాడుతుంటారు, కానీ ప్రశాంతంగా ఒక భగవంతుని గురించి చర్చ చేసుకుందాము, ఒక సత్సంగం పెట్టుకుందాము, మళ్ళీ వాళ్ళకంతా నాలెడ్జ్ బాగుంటుంది, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ మాత్రం ఆ వేస్ట్ విషయాలే ఉంటాయి అన్నమాట. అంత వయసు వచ్చినా కూడా మారకపోతే ఇంకెప్పుడు మారుతారు చెప్పండి? అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. మనము ఈ వయసులో ఈ మార్గంలోకి వచ్చాము అంటే అది భగవంతుని అనుగ్రహము అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి లోనున్న స్వార్థాన్ని పూలతో కప్పిపుచ్చి తెచ్చిపెట్టుకున్న నిస్వార్థతతో నిజమైన కర్తవ్య నిర్వహణను చేయటం కుదరని పని. ఇక దాన్ని ఆధ్యాత్మిక జీవితంలో అనుసంధానించడం అసలే వీలు పడదు. స్వార్థంతో చేసే బాధ్యతా నిర్వహణ కొత్త సమస్యల్ని బంధాలని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనకు ఎంతసేపు స్వార్థంతోనే మనం పనిచేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేనేదో ఇప్పుడు 108 రూపీస్ ఇవ్వండి అమ్మా అనగానే మీరందరూ వెంటనే ఒప్పుకొని గురూజీ వాళ్ళ పీఠానికి పంపించేశారు. అంటే నేనేమైనా స్వార్థంతో కాదు కదా ఇది చేసింది, నాకు ఇవ్వండి అని నేను అడిగితే అది వేరే విషయం. మనకు కాదమ్మా, ఇట్లా మంచి పని చేస్తున్నారు, ఒక గురువులకి ఇస్తే మంచిది అవుతుంది మనకి అని చెప్పగానే అర్థం చేసుకుని ఇచ్చేస్తారు. కాబట్టి మనము ఒకవేళ నేను ఆ డబ్బుతో బంధం పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఏదో షేర్ వస్తుందనో లేకపోతే ఇంకోటో, అంటే అప్పుడు ఏమవుతుంది, కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుంది అనమాట, అటువంటి ఉద్దేశం ఉంటే గనక. కాబట్టి నేను ఎంతమంది ఇచ్చారు, 5th లోపు ఇవ్వండి అని చెప్పాను, ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు, లేకపోతే ఇంక నేనేమి అడగను వాళ్ళ ఇష్టం అంతే కదా. వాళ్ళ కర్మలు తగ్గించుకోవటం వాళ్ళ చేతుల్లో పని అంతే కదా. నేను మాటికి వెంట పడాల్సిన పని లేదు కదా, అదనమాట. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తున్నారంటే అహంకారం యొక్క వివిధ రూపాలు. ఇవంతా కొంచెం డీప్గానే ఉంటుంది ఈ బుక్, వీలైనంత అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ కూడా చేయొచ్చు మీరు, ఇలా పలానా దగ్గర నాకు అర్థం కాలేదు అనేసి. ఎందుకంటే ఇది కొంచెం డీప్గానే అక్కడికి నేను కొన్ని చోట్ల పేజెస్ అవి చెప్పట్లేదు, ఎక్కువ డీప్గా ఉన్నవి, మామూలుగా పర్వాలేదు అనుకున్నవే నేను చెప్తున్నాను అనమాట. అహంకారం యొక్క అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది ఈ పుస్తకము. మన సాధన గురించి కానీ, మన మెంటాలిటీ ఏంటి, మనము ఎన్ని రకాల మనుషులు ఎట్లా ఉంటారు, మన మనస్తత్వం సాధనకి ఎలా పనికొస్తుంది, అదంతా విశ్లేషిస్తూ వెళ్తారనమాట. కాబట్టి ఇప్పుడు మనము అహంకారం యొక్క వివిధ రూపాలు అన్నప్పుడు ఇది చదివేటప్పుడు మనలో ఏమైనా ఉన్నాయా ఇవన్నీ అనేది మనం చూసుకోవాలన్నమాట. రకరకాల మూల పదార్థాల విచిత్రమైన సమ్మేళనమే మనుష్యులు. కాబట్టి ఒక శాస్త్రవేత్త చెప్పిన దాని ప్రకారము చాలామంది రోజువారీ జీవితంలో వేర్వేరు పాత్రలలో ప్రవర్తిస్తుంటారు. ఇది బాగా ఇంపార్టెంట్. మనము జాబ్ చేస్తున్నాం అనుకోండి, జాబ్కి వెళ్ళిన దగ్గర వేరే రకంగా ఉంటాము, ఇంట్లో మనం వేరే రకంగా ఉంటాము. అది ఇప్పుడు సత్సంగంకి వచ్చామంటే వేరే మనిషి అయిపోతాము. అట్లా కాదనమాట, అన్ని చోట్ల ఒకే రకంగా, ఒకే మనసులో బయట అంతా కూడా ఒకే రకంగా కల్మషం లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. చాలామంది రోజువారీ జీవితంలో వేర్వేరు పాత్రలలో ప్రవర్తిస్తుంటారు. ఎక్కడ ఏ పాత్రలో ఉంటే అక్కడ వారికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. వాటినే పరిగణిస్తూ పాటిస్తూ ఉంటారు. వ్యాపారంలో, దేవాలయంలో, ఇంట్లో, ఇలా వేర్వేరు చోట్ల మన పాత్రలు వేర్వేరు. సమాజంలో బహిరంగంగా చేయటానికి సంశయించే పనులను ఎవరు చూడనప్పుడు గోప్యంగా చేస్తూ ఆనందం పొందుతూ ఉంటాము. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవ్వరు లేరనుకోండి, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాము అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనల్ని మనము. ఎవరు లేరు ఇంట్లో, హస్బెండ్ లేరు, పిల్లలు లేరు, ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? ఎవరికో ఫోన్ చేసి ముచ్చట్లు చెప్పుకుంటున్నావా, లేకపోతే ఇంకా అధ్వానమైన పనులు ఇంకేమైనా చేయాలని అనిపిస్తుందా నీ మనసుకి? అది మనం చెక్ చేసుకోవాలి. చాలామంది ఎవరు లేనప్పుడు చేసేస్తూ ఉంటారు వేస్ట్ పనులన్నీ. వాళ్ళు వేస్ట్ వీడియోస్ చూడడం అయితేనేమి, ఇంకా ఎన్నో ఉంటాయి రకరకాల వేస్ట్ పనులు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అదే నీ నిజమైన క్యారెక్టర్ అనమాట.
ఎవరూ లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? అమ్మయ్య ఎవరూ లేకపోతే నేను కాసేపు మంచి పుస్తకం చదువుకుంటాను, లేకపోతే మంచి దేవుడి పాట వింటాను, ఏదైనా పాట నేర్చుకుంటాను. గట్టిగా పాడుకోవచ్చు కదా, ఎవరు లేనప్పుడు మనం గట్టిగా పాడుకోవచ్చు కదా. అట్లా నేనైతే అలా చేస్తాను. నేను ఎన్నోసార్లు చేసింది కూడా మీకు చెప్పాను కదా, ఒక పాటను తీసుకుని 2 hours ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పేసి. కాబట్టి అట్లా మనము ఏకాంతంలో ఎలా గడుపుతున్నాము అనేది బేరీజ్ వేసుకోవాలన్నమాట. మనము రాంగ్ వేలో వెళ్తున్నామా, రైట్ వేలో వెళ్తున్నామా అది. కాబట్టి ఇలా ఈ పాత్రలన్నీ పరస్పరం విరుద్ధంగా ఉండటం వలన అంతులేని తికమకను మన జీవితంలోనికి కొని తెచ్చుకుంటాము. అలా ఎప్పుడైతే మనము బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తిస్తున్నామో అప్పుడు మన మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మైండ్కి అర్థం కాదు, వీళ్ళు అందరూ ఉన్నప్పుడేమో పూజలు పునస్కారాలు చేసుకుంటూ మంచిగా కనపడుతున్నాం అనుకోండి, ఎవరు లేనప్పుడు ఇష్టం వచ్చినట్లు వేస్ట్ మూవీస్ చూడడము, వేస్ట్ వీడియోస్ చూడడము, వేస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడడము అట్లా చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమని అర్థము? మైండ్కి అసలైన క్యారెక్టర్ ఏంటి అనేది అర్థం కాక మైండ్కి సంబంధించిన రోగాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మనము ఒక్కరే ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, బాధ్యతగా ఉంటున్నామా లేదా, హ్యాపీగా ఏకాంతంలో మనం భగవంతునితో ఎంజాయ్ చేస్తున్నామా లేదా, మంచి పుస్తకాలు ఏమైనా చదువుతున్నామా లేదా, ఇవన్నీ మనల్ని మనము బేరీజు వేసుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, బహిరంగ జీవితంలో ఒక విధంగా, ఆంతరిక జీవితంలో వేరొక విధంగా ప్రవర్తిస్తే అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అంటున్నారు అది. కాబట్టి ఎవరైతే బయట జీవితము ఒకేలాగా, లోపల జీవితము ఒకేలాగా ఉంటుందనుకోండి, వాళ్ళకు మాత్రమే మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళు మాత్రమే భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే అంత తికమకగా ఉంటుందన్నమాట. నేను చెప్పినంతసేపే మీరు చేసుకోవడం, మళ్ళీ హోంవర్క్లు ఏమి చేయలేకపోవటం. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు వేరే మనిషిలాగా ఉంటున్నారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతున్నారనమాట. అది మామూలు మనిషి అయిపోయి లేజీగా మీ దాంట్లో మీరు ఉండిపోతున్నారు. అందుకే హోంవర్క్లు చాలా తక్కువ మంది చేస్తారు కదా, గ్రూప్లో హోంవర్క్లు 1-2 చేస్తారు అంతే. ఇంకా మిగతా వాళ్ళంతా నవ్వేస్తారు. ఏమన్నా అడిగితే ఇంకా మాకు టైం లేదంటారు, లేకపోతే మా ఇంట్లో పరిస్థితులు వేరండి, మా ఇంట్లో చాలా ఇదిగా ఉంటుంది, అది ఇది. సో ఒక్కటి కూడా సాకు అవన్నీ సాకులే. మనకు టైం కావాలి అనుకుంటే మనం కేటాయించుకోగలుగుతాము. అదే చెప్తారు కదా, 1 గంట సేపు నువ్వు ఏదైనా ఒక పని చేస్తావు, వంట 1 గంట సేపు పడుతుంది అనుకో, ఒక 10 నిమిషాలు తగ్గించుకో, ఫాస్ట్గా చేసేసేయి, 10 నిమిషాలు దాంట్లో నుంచి తీసి పెట్టుకో. నువ్వు ఒక 6 గంటలు నిద్రపోతున్నావు, అందులో నుంచి ఒక 10 నిమిషాలు తగ్గించుకుంటే చేసుకోవచ్చు. ఏదైనా ఒక 20 నిమిషాలు. అసలు పెద్ద గురువులు చెప్పేది అర్ధగంట కూడా కాదు, 15 నిమిషాలు తీసి పెట్టుకోండి మీ జీవితంలో నుంచి బయటికి. ఆ కొంచెం సేపు సాధన చాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తారనమాట. ఒక 1 month 15 నిమిషాలు మనం సాధన చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి మనకే 20 నిమిషాలు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దాని నుంచి అసలైన ఆనందం వస్తుంటుంది. కాబట్టి మనల్ని మనము అడ్జస్ట్ చేసుకుంటాము. అవును కదా, నాకు ఈ టైంలో నేను ఎక్కువసేపు రెడీ అవుతున్నామని ఎక్కువ మేకప్ వేసుకుని ఎక్కువ చీరల గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ అట్లా దాని బదులు ఒక్కొక్కటి మనం తగ్గించుకుంటూ వస్తాం, సాధనలోకి కలిపేస్తాం ఆ టైంనంతా కూడా. అట్లా చేయండి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఈ 2 జీవితాలలో ఒకదానిలో సవ్యమైన మార్గంలోనూ రెండవ దానిలో అపసవ్య మార్గంలోనూ పయనిస్తే ఎంతో అలజడికి, రెట్టింపు బంధాలకు లోనవుతాము. అంతేకాక మన జీవితాన్ని నరకం చేసుకుని దుష్పరిణామాలను ఆహ్వానించిన వారము అవుతాము అని చెప్తున్నారు. కాబట్టి బయట ఒకలాంటి జీవితము, లోపల ఒకలాంటి జీవితం ఎప్పుడు కూడా జీవించకూడదు. అంతా ట్రాన్స్పరెంట్గా ఒకటేలాగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది గురువులు కూడా ఉంటారు, వాళ్ళు బయటకి చెప్పే నీతులు వేరే ఉంటాయి, లోపల వాళ్ళ అంతరంగిక వ్యవహారాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు కామానికి వశమవుతుంటారు, క్రోధానికి వశమవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం నమ్మలేము. అందుకే చాలామంది పాపము గురువుల్ని వాళ్ళని నమ్మాలంటే కూడా భయపడతారు ఈ కాలంలో కదా. కలియుగంలో అలా ఉంది మరి. సో నిజంగా ఒక శీలవంతుడైనటువంటి గురువు దొరికారు మన జీవితంలో అంటే అది ఎంతో పూర్వజన్మ సుకృతం అనుకోవాలన్నమాట. ఇట్లా రామకృష్ణ మఠంలో కానీ, ఇట్లా మాకు ఇప్పుడు శ్రీ విద్య గురువు కానీ ఎవరైనా కూడా చాలా ఉత్తమమైనటువంటి గురువులే దొరికారనమాట. కాబట్టి మనము అది అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఇంకేమంటున్నారంటే
కర్తవ్యం అంటే ఇది అని ఖచ్చితంగా గిరిగీసి చెప్పలేము. కానీ మానవులందరికీ ఒక కర్తవ్యం ఉంది. అది ఏమిటంటే, ఏ కర్మ అయితే మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుందో ఆ కర్మ మంచిది, అది మన కర్తవ్యము అంటున్నారు. ఇప్పుడు మనం సత్సంగానికి రావడం వల్ల ఏమవుతుంది, భగవంతునికి దగ్గర అవుతాం కదా. కాబట్టి ఇది మంచి కర్మ, ఇది మన కర్తవ్యం అనుకోవాలి. సత్సంగంకి రావడమే నా పని, నా బాధ్యత అనుకోవాలన్నమాట. మనల్ని దిగజార్చే కర్మ ఏదైనా సరే అది చెడ్డది, అది మన కర్తవ్యం కానేరదు అని చెప్తున్నారు. కాబట్టి మనల్ని వేరే రకంగా ఇది చేస్తూ ఉంది, మనల్ని భగవంతునికి దూరం చేస్తూ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడడం వల్ల మనం భగవంతునికి దగ్గర అవుతున్నాం అనుకోండి, ఆ రిలేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు, ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడడం వల్ల మనము బాగా ప్రాపంచికతలో పడిపోతున్నాము. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏదో చీరల గురించో, నగల గురించో, ఇంకోటో, ఫ్యాషన్లు, రాజకీయాలు అవే మాట్లాడుతున్నారు అనుకోండి. అటువంటి వాటి వల్ల మనం భగవంతునికి దూరం అయిపోతాం. కాబట్టి అటువంటి బంధాన్ని, అది కర్తవ్యం కాదని చెప్పేసి నాకు ఈ బంధం అవసరం లేదని కట్ చేసుకోగలగాలన్నమాట. అది చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారంటే, ప్రతి మనిషి ప్రపంచం అనే నాటక రంగంలో ఒక నటుడే. తన పాత్రను చక్కగా పోషించడం ప్రతివారు నేర్చుకోవాలి. ఏ ఇద్దరికి ఒకే పాత్ర ఇవ్వబడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే పోల్చుకోకూడదు, ఎవరు పక్కన వాళ్ళతో అస్సలు పోల్చుకోకూడదు. మేము చిన్నపిల్లలకి స్కూల్స్లో, కాలేజెస్లో చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాం, యునీక్ యు ఆర్ యునీక్ పర్సనాలిటీ అని చెప్తాం అనమాట. నీలాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. ఇప్పుడు నేనున్నాను, నా మెంటాలిటీ, నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఏది ఇంకొకరు ఉండరు. నేను ఎప్పుడు ఎవరితో పోల్చుకోను అనమాట. కొంతమంది అడుగుతుంటారు నన్ను, ఎక్కడైనా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ తరపున ఎక్కడైనా గెట్ టుగెదర్స్కి అలా వెళ్ళినప్పుడు కానీ అడుగుతుంటారు. అంటే నేను CA డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ నేను ఇట్లా భక్తి అన్నిట్లోకి వచ్చేసాను కదా. సో మీరు ఎప్పుడు అనుకోలేదా, CA కంప్లీట్ చేయలేదని మీరు ఎప్పుడు బాధపడలేదా అని ఒక ఆవిడ అడిగారు. నేను ఎప్పుడు బాధపడలేదండి. నేను ఒకవేళ కంటిన్యూ చేసింటే మామూలు చార్టెడ్ అకౌంటెంట్ లాగా ఉండేదాన్ని. కానీ చేయకపోవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, ఎన్నో రకాల సేవలు ఇవన్నీ చేయగలుగుతున్నాను, భగవంతునికి దగ్గర అయ్యాను. కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఏ రోజు రిపెంట్ అవ్వను, నేను ఏ రోజు బాధపడను అని చెప్పాను అనమాట. కాబట్టి మనం ఎందుకు వేరే వాళ్ళతో అస్సలు పోల్చుకోకూడదు. మన సాధన విషయంలో అయినా సరే పోల్చుకోకూడదు. కాకపోతే ఇన్స్పైర్ అవ్వచ్చు వేరే వాళ్ళని చూసి. మనము ఇప్పుడు నేను ఎప్పుడు నిట్టల కిరణ్మయ్య గారిని కానీ వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటాను అనమాట. లేడీస్ కదా, లేడీస్ గృహస్థుగా ఉంటూ వాళ్ళు అంత సాధన చేయగలుగుతున్నారు అంటే మేము కూడా ఇంకా చెయ్యాలి వాళ్ళని చూసి. వాళ్ళు ఎంత వాళ్ళ వాక్పటిమ కానీ అవన్నీ చూసి ముగ్ధురం అయిపోయి వాళ్ళని ఒక గురువులాగా అనుకుంటాను అనమాట నేను ఎవరినైనా కానీ. అంతేగాని అయ్యో వాళ్ళు ఇలా చేసేస్తున్నారే, నేను చేయలేకపోతున్నానే, ఆమె ఎక్కడెక్కడికో కంచికి ఇంకెక్కడెక్కడికో వెళ్తున్నారే ప్రవచనాలు ఇవ్వడానికి, నన్ను ఎవరు పిలవట్లేదని అనుకుంటే ఎట్లా అవుతుంది చెప్పండి. నాకు ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకే భగవంతుడు నన్ను వాడుకుంటాడు, అంతే కదా. నేను దాంతో తృప్తి పడాలి. కాకపోతే వాళ్ళని నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సుధామూర్తి గారిని, రతన్ టాటా గారిని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. వాళ్ళ సేవలు ఎంతగా చేశారో తెలుసు కదా సమాజానికి. సో దాంట్లో 10% అయినా నేను చెయ్యాలి నా లైఫ్లో అని నేను అనుకుంటాను అనమాట. అట్లా మనము ఒకరిని చూసి ఈర్ష్య పడకుండా వాళ్ళని మనం రోల్ మోడల్ లాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒకటే మనకి ఇప్పుడు నేను హౌస్ వైఫ్గా ఉన్నాను మరియు ఈ భక్తి మార్గంలో ఉన్నాను. నా రోల్ని నేను కరెక్ట్గా ప్లే చేయాలి అంతే. అంతేగాని పక్క వాళ్ళ రోల్ గురించి మనము అయ్యో పక్క వాళ్ళు మన మీద కోప్పడుతున్నారు అనుకోండి, అది వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి రోల్, అది వాళ్ళు చెడగొట్టుకుంటున్నారు అనమాట. వాళ్ళు దాంట్లో మనము ప్రమేయం కల్పించుకోకూడదు. దీన్ని ఎటువంటిది చెప్తారంటే, ఒక సినిమా షూటింగ్ నడుస్తూ ఉందనుకోండి, ఒక హీరోయిన్ తండ్రి, తల్లి అందరూ ఉన్నారు. ఎవరి డైలాగులు వాళ్ళు చెప్తారు. అంతేగాని ఎవరైనా సరిగా చేయలేదనుకోండి, అయ్యో నువ్వు సరిగా చెయ్యట్లేదు అంటారా, అన్నారు కదా. ఇది చాలాసార్లు పనికి వస్తుంది ఈ ఎగ్జాంపుల్, చాలాసార్లు. అందుకే మనం పక్క వాళ్ళు ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా మనం రియాక్ట్ అవ్వకూడదు. మన రోల్ మనం, ఎందుకంటే అక్కడ భగవంతుడే డైరెక్టర్. అక్కడ భగవంతుడి ఆ కెమెరా రోల్ రన్ అవుతూ ఉంది, రీల్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతూ ఉంటుంది కదా. మనం ఎందుకు పక్క వాళ్ళలో మనం దూరి వాళ్ళని కరెక్ట్ చేయడానికి పోవడము అవన్నీ కాదనమాట. నీ రోల్ నీకేమిచ్చారో అది ప్లే చేయి అంతే.
అది నువ్వు చక్కగా ప్లే చేస్తున్నావా లేదా? ఇప్పుడు చూసే ప్రేక్షకులు కూడా అంతే కదా, హీరోయిన్ బాగా నటించిందా లేదా, హీరో బాగా నటించాడా లేదా, అదే చూస్తారు. అంతేగాని నువ్వు పోయి నాటకం జరుగుతున్నప్పుడే పక్క వాళ్ళ సీన్లోకి వెళ్ళిపోయి నువ్వు ఇలా కాదు ఇలా చెప్పావు డైలాగ్ అంటామా మనము? అనరు కదా. సేమ్ అదే జీవితంలో కూడా పాటించండి అని చెప్తారు. బ్రహ్మకుమారిస్లో వాళ్ళు చెప్పేదైనా, మనకి ఇక్కడ పుస్తకంలో చెప్తున్నదైనా, అందరు చెప్పేది అదే అనమాట. నువ్వు ఒక సాక్షిలాగా ఉండు, నీ రోల్ నువ్వు ప్లే చేయి అంతే. అసలు ఆ సాక్షి భావంగా ఉండటం అనేది చాలా పనికొస్తుంది. అసలు ఎంత అంటే అసలు మనం మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం అనమాట. చెప్పాను కదా నేను ఇంతకుముందు, ఇక్కడ బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఏదో గెస్ట్గా పిలిస్తే ఒకసారి మాతృదినోత్సవానికి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక ఆవిడ వచ్చారు గెస్ట్గా, ఆవిడ కూడా గెస్ట్గా వచ్చారు. ఆవిడ చాలా సాధారణంగా ఉన్నారు, ఒక హోమ్ మేకర్ అంతే. అంటే నేనేం హోమ్ మేకర్స్ని తక్కువ చేసి చెప్పడం కాదు, ఆవిడ పెద్దగా చదువుకోలేదు, మామూలుగా ఉన్నారు, మామూలుగా వచ్చారు అంతే. ఆ తర్వాత ఆవిడ మాట్లాడమన్నప్పుడు ఆవిడ మాట్లాడింది విని చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఆవిడ ఉండే స్థితికి, ఆవిడ మాట్లాడిన మాటలకి అసలు పొంతనే లేదు. ఆవిడ ఒక్కటే చెప్తున్నారు, నేను సాక్షి భావంతో ఉంటున్నాను. మా ఇంట్లో మా కూతురు అల్లుడు కానీ లేదా కొడుకు కోడలు విషయంలో కానీ అందరినీ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఊరికే చూస్తూ ఉంటా. వాళ్ళు ఏదన్నా ఏం మాట్లాడినా నేను రియాక్ట్ అవ్వను. సాక్షి భావంలో ఉండబట్టి నేను ఒక 30 years నుంచి ఉంటున్నాను అలాగా అని చెప్తున్నారు ఆవిడ. దానివల్ల ఏమైంది, ఆవిడకి జీవితంలో నేను 30 years నుంచి ఏనాడు దుఃఖపడలేదు అని చెప్తున్నారు. అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి. ఇంకా అసలు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట. తర్వాత ఆవిడతో మాట్లాడడానికి కూడా మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అంటే ఆవిడ ఇదే ఎగ్జాంపులే చెప్పారు. అమ్మ ఇదంతా ఒక సినిమా నాటకం నడుస్తూ ఉంది, మన రోల్ మనం ప్లే చేయాలి, భగవంతుడు మన రోల్కి మార్కులు వేస్తూ ఉంటాడు అక్కడ. కాబట్టి మన రోల్ని మనం చెడగొట్టుకోకూడదు, మనం దివ్య గుణాలతోనే ఉండాలి, మనం దివ్య గుణాలనే ఎగ్జిబిట్ చేయాలి, అవతల వాళ్ళు ఎలా ఉన్నా మనము దాంట్లో వేలు పెట్టకూడదు అనే మాట ఆవిడ అదే మాటే చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నారు. ఇద్దరిది ఒకే రోల్గా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనము, ఒక 6-7 మంది ఉన్నాము, అందరిది సెపరేట్. రూప రోల్ సెపరేట్, రాధిక, ధనలక్ష్మి, అనిత, దాక్షాయణి గారు అందరూ వాళ్ళ రోల్స్ సెపరేట్. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన రోల్ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడితో ఆపేస్తాను, తర్వాత మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాము. కాబట్టి ఈ ధ్యానము ఆధ్యాత్మిక జీవితం వల్ల ఏమవుతుంది, మన ఇంటర్నల్ లైఫ్ గురించి మనకు కొంచెమైనా అర్థమవుతుంది అనమాట. మనం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి ఏది రావాలి వరుసగా తీసుకొని వెళ్తారనమాట మనల్ని. కాబట్టి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.